హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. ఈరోజు కరెంట్ అఫైర్స్ 24th జనవరి 2022 హిందూ, ఈనాడు, పిఐబి, ఆల్ ఇండియా రేడియోలో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఇవి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. 24th జనవరి నేషనల్ చైల్డ్ డే. సో వెరీ ఇంపార్టెంట్. నేషనల్ చైల్డ్ డే 2008 నుంచి మనం జరుపుకుంటున్నాము. 24th జనవరిన నేషనల్ చైల్డ్ డేగా మనం జరుపుకుంటాము. సో ఈ సందర్భంగా ఈరోజు ఏంటి, ఉమాంగ్ రంగోలి ఉత్సవ్ అని చెప్పేసి, ఉమాంగ్ రంగోలి ఉత్సవ్, ఈ కార్యక్రమాన్ని మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ సాంస్కృతిక శాఖ నిర్వహిస్తుంది. బాలికా దినం సందర్భంగా స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తయింది కాబట్టి ఇండియా ప్రభుత్వము ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. సో అమృత్ మహోత్సవ్ 2022 ఆగస్టు 15 కల్లా అయిపోతే 75 ఏళ్ళు కాబట్టి ఆ సందర్భంగా ఇండియా ప్రభుత్వము ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ నిర్వహిస్తుంది. ఈ కల్చర్ మినిస్ట్రీ ఏం చేస్తుంది అంటే ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ అండ్ నేషనల్ చైల్డ్ రెండు మిక్స్ చేసి ఉమాంగ్ రంగోలి ఉత్సవ్ ప్రోగ్రామ్ని ఈరోజు కండక్ట్ చేస్తుంది. రేప్ పేపర్లో వస్తుంది. మనకి పిఐబి వెబ్సైట్లో నిన్ననే ఆల్రెడీ అప్డేట్ చేసి పెట్టినాడు వాడు. ఏంటిగా రంగోలి అంటే ఈ ఫీమేల్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో ఫీమేల్ ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ బొమ్మలు గీయడం అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్. ఫైటర్స్ ఈ అరుణ అసఫ్ అలీ మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో అందరూ అరెస్ట్ అయిపోతే ఆమె నాయకత్వం వహిస్తుంది, ఈ అసఫ్ అలీ భార్య. నెక్స్ట్ రేపటి క్లాసులో ఈ ఇండియన్ నేషనల్ ఆర్మీలో లక్ష్మీ సెహగల్ వస్తుంది, ఝాన్సీ దళం అని చెప్పేసి. ఆమె ఈ ఝాన్సీ లక్ష్మీబాయి అని చెప్పేసి చాలామంది ఉంటారు. సో వాళ్ళ గురించి వీళ్ళు రంగులు వేయడమే ఉమాంగ్ రంగోలి ఉత్సవ్. బాలికల దినం సందర్భంగా 75 years అయిపోయింది కాబట్టి వీళ్ళని గుర్తు తెచ్చుకోవాలి ఒకసారి అని చెప్పేసి ఆ కాన్సెప్ట్ అండి. నెక్స్ట్ ఇదే రోజు ప్రధానమంత్రి బాలికా పురస్కారిస్తారు. సో ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలికా పురస్కార్ అవార్డు ఇస్తారు. ఇది కూడా ఇవాళ ఇస్తుండే ప్రధానమంత్రి. మన రేప్ పేపర్లో వస్తుంది. ఈ పిఐబి వెబ్సైట్లో నిన్ననే అప్డేట్ చేసి పెట్టినాడు. హిమప్రియకు వచ్చిందండి. సో హిమప్రియకు వచ్చింది. ఈమె శ్రీకాకుళము. ఈమె జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీతోని. ఆర్మీ కాబట్టి ఆర్మీ క్వార్టర్స్ ఇస్తారు. సో క్వార్టర్లో ఇలా అమ్మ ఈమె పడుకుంటుంది రాత్రి. నాన్న డ్యూటీలో ఉంటాడు ఎక్కడనో ఆర్మీలో. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి జరిగినప్పుడు ఈమె అమ్మను కాపాడుకుంటూ ఫైట్ చేస్తుందండి. 8 years లేడీ, చిన్న బాలిక హిమప్రియ. మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. రైట్, ఇది మనకు ఈ డే ఆఫ్ ఇంపార్టెన్స్ చూస్తే ఇట్లా ఉన్నది ఈరోజు. రైట్, ఈరోజు ఇష్యూ చూస్తే మనకి ఏమున్నాయంటే ఫస్ట్ నేషనల్ ఇష్యూలో ఈ బీటింగ్ రిట్రీట్ అండి. వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. కాంట్రవర్సీ అయింది రిట్రీట్. సో బీటింగ్ రిట్రీట్ మీన్స్ తిరోగమనము. ఇది వాస్తవంగా ఈ కాన్సెప్ట్ ఇప్పటిది కాదు, మధ్యయుగ కాలంలో ఉంది. అప్పుడు ఈ ఆర్మీ వాళ్ళు ఏం చేస్తారంటే యుద్ధం అయిపోతుంది, సాయంకాలం అయిపోయాక యుద్ధాన్ని ఆపేసే టైంలో జెండాని కిందికి దించి ఈ డ్రమ్ము వాయిస్తారు, యుద్ధము ముగిసింది అని చెప్పేసి, తిరిగి రేపు కలుద్దామని చెప్పేసి. సో అది మనకి బీటింగ్ రిట్రీట్ అండి. దీన్ని మన వాళ్ళు ఈ జనవరి 26th మనకి రిపబ్లిక్ ఉత్సవాలు అనేవి జనవరి 23 నుంచి 29 వరకు జరుగుతున్నాయి. సో లాస్ట్ డే ఎండింగ్ రిపబ్లిక్ పండగ అయిపోయింది అనుకున్నప్పుడు ఈ ఆర్మీ వాళ్ళు బీటింగ్ కొడతారు, రిట్రీట్ ఆ డ్రమ్ము కొడతారు. ఆ డ్రమ్ము కొట్టగా ఒక పాట వినిపిస్తారు. ఈ 1950 నుంచి 2021 వరకు కూడా ఈ అబైడ్ విత్ మీ అనే పాట వినిపించేటోళ్ళు. అబైడ్ విత్ మీ అని చెప్పేసి, నాతో పాటు ఉండు అని చెప్పేసి. ఇది రాసింది హెన్రీ ఫ్రాన్సిస్ అండి. సో హెన్రీ ఫ్రాన్సిస్ క్రిస్టియన్ పాట. సో దీన్ని వినిపిస్తారు ఈ బీటింగ్ రిట్రీట్ సమయంలో. రిపబ్లిక్ డే ముగింపు సమయంలో ఈ పాట పాడుతారు.
డ్రమ్ము వాయిస్తారు ఆర్మీ వాళ్ళు, ఇక ముగిసినాయి అని చెప్పడానికి. సో ఇన్ని రోజులు గాంధీకి ఇష్టం, చాలా ఇష్టం. ఈ వైష్ణవ పాట ఎంత ఇష్టమో ఇది కూడా అంతే ఇష్టం. రఘుపతి రాఘవ ఎంత ఇష్టమో ఇది కూడా అంతే ఇష్టం. అబైడ్ విత్ మీ అని చెప్పేసి, నాతో పాటు ఉండు అని చెప్పేసి క్రిస్టియన్ సాంగ్ అండి. సో అది గాంధీజీకి ఇష్టం. 2021 అనంతరము ఈ 2022 రిపబ్లిక్ ఉత్సవాల్లో భాగంగా దీన్ని తీసిపడేసింది ఇండియన్ ప్రభుత్వము. దీని ప్లేస్లో ఏ వతన్ కో మేరే లోగో అని చెప్పేసి ఒక హిందీ సాంగ్, ఏ వతన్ కో మేరే లోగో అని చెప్పేసి కే ప్రదీప్ రాశాడు, కే ప్రదీప్. సో ఈ పాట తీసుకొచ్చాడు, వతన్ కో మేరే లోగో అని చెప్పేసి. ఈ పాట ఎప్పుడు ఫస్ట్ టైం రాస్తాడు అంటే కే ప్రదీప్ ఈ 1972 అండి, 62 సారీ, ఈ ఇండియా చైనా యుద్ధం అప్పుడు. సో ఇండియా చైనా 62 అండి. మనకి ఈ అమర్ జవాన్ అనేది జ్యోతి అని 71 ఇండో పాకిస్తాన్ యుద్ధం కారణంగా స్టార్ట్ చేస్తారు ఇందిరాగాంధీ ప్రభుత్వము. ఈ 62 చైనా యుద్ధంలో చనిపోయిన సైనికుల గుర్తుగా ఏ వతన్ కో మేరే లోగో అని చెప్పేసి సాంగ్ పాడతారు కే ప్రదీప్. ఈ పాడింది ఫస్ట్ టైం ఎవరు అంటే ఈ లతా మంగేష్కర్ ఫస్ట్ టైం పాడుతుంది, కే ప్రదీప్ రాశాడు. చైనా యుద్ధంలో మన ఇండియన్ ఆర్మీ చనిపోతారు కొంతమంది, సో వాళ్ళకి గుర్తుగా ఈ పాట కాబట్టి. సో ఇదే పాట ఉంటే బాగుంటుందని చెప్పేసి ఈ మోడీ ప్రభుత్వము ఈ అబాడ్ విత్ మీ తొలగించింది. గాంధీజీకి ఇష్టమైన పాట ఇది, పెద్ద కాంట్రవర్సీ ఏం కాదండి, బట్ మన పేపర్ వాళ్ళు కాంట్రవర్సీ చేస్తున్నారు. ఏ పాట ఉంటే ఏమొస్తుంది, సర్వీస్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఆపరేషన్ స్మైల్ అండి. సో ఇది 24th కాబట్టి స్టార్ట్ చేస్తుంది హోమ్ మినిస్ట్రీ. సో హోమ్ మినిస్ట్రీ స్టార్ట్ చేస్తుంది. ఆపరేషన్ స్మైల్ అంటాం, ఆపరేషన్ ముస్కాన్ అంటాం. ఏంటి ఆపరేషన్ స్మైల్ అంటే ఇది ఎయిత్ది అంటే 8వ విడత ఆపరేషన్ స్మైల్ స్టార్ట్ చేస్తున్నారు టుడే. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, హోంశాఖ మంత్రి స్టార్ట్ చేస్తున్నాడు. ఎందుకు అంటే ఈ మిస్సింగ్ అయిన చిల్డ్రన్స్ని వెతికి పట్టుకోవడము, సో లొకేట్ చేయాలి, వాళ్ళని వెతికి పట్టుకోవాలి, ప్లస్ పునరావాసం కల్పించాలి వాళ్ళకి అని చెప్పేసి ఈ రెండింటి లక్ష్యంగా ఆపరేషన్ స్మైల్ ఈ హోమ్ మినిస్ట్రీ స్టార్ట్ చేస్తుంది. 8వ విడత వెతికి పట్టుకోవాలి, వాళ్ళకి కొంచెం ఆవాసం అనేది కల్పించాలి. నెక్స్ట్ ఇది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. ఇవాళ హిందూ పేపర్లో ఎక్సలెంట్ వచ్చిందండి. మనం ఇంతకుముందు క్లాస్లో డిస్కస్ చేసింది నమస్తే తెలంగాణ పేపరు పూర్తిగా రాలే అది. సో ఇప్పుడు మనకి స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఈరోజు హిందూ హైదరాబాద్ ఎడిషన్లో ఎక్సలెంట్గా ఇచ్చాడు. తెలుగులో ఏమంటారు, సమతా విగ్రహము. సో సమతా విగ్రహం అంటారు దీన్ని. ఫిబ్రవరి 5న నరేంద్ర మోడీ హైదరాబాద్లోని ఈ ముచ్చెంతల్లో స్టార్ట్ చేయబోతున్నాడు. చిన్నజీయర్ స్వామి ఆశ్రమం ఉంటుంది అక్కడ. సో చిన్నజీయర్ స్వామి ఆశ్రమము ఈ శంషాబాద్ దగ్గరలో ముచ్చంతల్లో. సో ఈ ముచ్చంతల్లో నరేంద్ర మోడీ గారు ఈ స్టార్ట్ చేయబోతున్నారు ఈ సమతా విగ్రహాన్ని. విగ్రహం ఎవరిది అంటే రామానుజాచార్య. సో రామానుజాచార్య 11th సెంచరీలో భక్తి ఉద్యమకారుడు రామానుజాచార్య అని చెప్పేసి. సో ఇతను పుట్టి 1000 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఈ సహస్రాబ్ది అంటాం. సో సహస్రాబ్ది ఉత్సవాలు ఈ మోడీ స్టార్ట్ చేస్తున్నాడు ఫిబ్రవరి 5న హైదరాబాద్లో. సహస్రాబ్ది అంటే 1000 ఏండ్లు అండి, 1000 ఏండ్లు. సో ఈ విగ్రహం మొత్తం పంచలోహ అంటే 5 లోహాలతో తయారు చేయబడ్డది. సో అవి గోల్డ్ ఫస్ట్, సిల్వరు, బ్రాసు. సో బ్రా వేసుకున్నది రాజీ కాబట్టి రాగి ప్లస్ జింక్ మిశ్రమ లోహం అది. కాపర్ అండ్ జింక్ అండి. సో ఇవి 5 ఈ గోల్డ్, సిల్వర్, బ్రాస్, కాపర్, జింకు అని చెప్పేసి 5 మిశ్రమ లోహాలతోని ఈ పంచలోహం అనేది తయారు చేస్తున్నారు. ఇందులో గోల్డ్ ఎగ్జాక్ట్గా 120 kg మాత్రమే ఉంటుంది. 120 kg ఓన్లీ. ఎందుకంటే ఈ
రామానుజాచార్య భూమి మీద బతికింది 120 ఇయర్స్ కాబట్టి దానికి గుర్తుగా బంగారాన్ని 120 కిలో తీసుకుంటున్నారు, మిగతా కొద్ది తీసుకుంటున్నారు. దీన్ని తయారు చేసింది చైనా ఏరోస్పాన్. సో ఏరోస్పాన్ కార్పొరేషన్, ఈ చైనా కంపెనీ. ఇంకా దీనిలో ఏమున్నాయంటే, సో ఇది ప్రపంచంలోనే మొదటిది కాదండి. సో హిందూ పేపర్లో వచ్చింది, ఇది రెండవ కూర్చున్న విగ్రహం అట. సో రెండవ కూర్చున్న విగ్రహము 216 ఫీట్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఏంటిదంటే థాయిలాండ్లో ఉన్న గ్రేట్ బుద్ధా విగ్రహము. సో గ్రేట్ బుద్ధా ఇది 302 ఫీట్స్ అండి. నేను గూగుల్ సెర్చ్ చేసిన కరెక్టే 302 ఫీట్స్ అనేది ఉన్నది. ఫస్ట్ విగ్రహం వచ్చేసి గ్రేట్ బుద్ధా, సెకండ్ వచ్చేసి మనకి రామానుజాచార్య. ఇతను శ్రీ వైష్ణవ మతాన్ని బోధించాడు కాబట్టి ఈ విగ్రహం చుట్టూ 108 వైష్ణవ ఆలయాలు కడుతున్నారు. చిన్న చిన్నవి 108 కడుతున్నారు ఈ వైష్ణవ ఆలయాలు, శ్రీ వైష్ణవ ఆలయాలు. ఇతనిది విశిష్ట అద్వైతము. సో విశిష్ట అద్వైతము అంటే ద్వైతము కానిది, రెండు కానిది, ఆత్మ పరమాత్మ రెండు వేరు వేరు అని చెప్పేసి చెప్పిండు ఈ విశిష్ట అద్వైతము. అద్వైతం అంటే మళ్ళీ మనకి వేరే వస్తుంది. సో అది శంకరాచార్యులే అద్వైతం అంటే. ఇది స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ, ఉమాంగ్ అనేది అయిపోయింది ఆల్రెడీ. నెక్స్ట్ ఫిట్ ఇండియా అండి. సో ఫిట్ ఇండియా, ఈ ఫిట్ ఇండియా అనేది ఫేమస్ ఎందుకంటే, సో 50 ఏళ్లకు ఎక్కువ ఉన్న మహిళలు, ఈ 50 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్న ఏజ్డ్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ బచేంద్రి పాల్ నాయకత్వంలో ఒక 10 మంది అండి. 1+9 1 ఏమో బచేంద్రి పాల్, ఎవరెస్ట్ అధిరోహించిన మొట్టమొదటి ఇండియన్ ఉమెన్ ఈ బచేంద్రి పాల్. సో మొత్తం 10 మంది. ఈ 10 మంది కూడా ఈ అరుణాచల్ ప్రదేశ్ నుంచి లడఖ్ వరకు హిమాలయ యాత్ర చేపట్టారు. అరుణాచల్ ప్రదేశ్ నుంచి లడఖ్ వరకు హిమాలయాల గుండా సాహస యాత్ర చేపట్టారు. ఎవరి ఆధ్వర్యంలో? బచేంద్రి పాల్. ఫిట్ ఇండియా ప్రోగ్రాం ఎవరిది అంటే స్పోర్ట్స్ అండ్ యూత్ మినిస్ట్రీ, జాతీయ యువజన క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా ప్రోగ్రాం స్టార్ట్ చేయబడింది. దీని ఫండింగ్ ఎవరు అంటే ఈ టాటా స్టీల్ అడ్వెంచర్ ఫౌండేషన్ వాళ్ళు ఫండింగ్ అనేది ఇస్తున్నారు, ఆ ఖర్చు అనేది. యూత్ అండ్ స్పోర్ట్స్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ప్రోగ్రాం ఫిట్ ఇండియా 50 ఇయర్స్ కంటే ఎక్కువ ఏజ్ ఉన్న 10 మంది మహిళలు బచేంద్రి పాల్ నాయకత్వము మార్చి 8న స్టార్ట్ చేస్తున్నారు మహిళా దినం సందర్భంగా. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఉద్దేశం ఏంటిదంటే మహిళలు ఏజ్ అయిపోయినప్పటికీ కూడా ఫిట్గా ఉండాలని చెప్పేసి ఈ ఫిట్ ఇండియా యొక్క ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం అండి. నెక్స్ట్ అవార్డ్స్. నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ అవార్డు 2022ది. ఇది ఇండియన్ గవర్నమెంట్ ఇస్తుంది. ఆపద ప్రబంధన్ అవార్డు సంస్థలకు ఇస్తుంది, వ్యక్తులకు ఇస్తుందండి. సో సంస్థలకి అండ్ వ్యక్తులకి. సంస్థ ఎవరు అంటే వచ్చింది సో గుజరాత్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళకి వచ్చింది. వ్యక్తులు వస్తే సిక్కిం డిజాస్టర్ మేనేజ్మెంట్ యొక్క వైస్ ప్రెసిడెంట్ అయిన వినోద్ శర్మకి వచ్చింది. సో వ్యక్తులు అంటే వినోద్ శర్మ, సంస్థ అంటే గుజరాత్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి వచ్చిందని చెప్పేసి పేపర్లో వచ్చింది. నెక్స్ట్ ఇంకొక అవార్డు నేతాజీ రీసెర్చ్ బ్యూరో అవార్డు 2022ది. ఈ జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకి వచ్చింది. సో షింజో అబే. సో అట్లా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అంటే నేను చెప్పిన హిమప్రియకు వచ్చింది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులను ఎదిరించి వాళ్ళ అమ్మని కాపాడుకున్న మహిళ, ఆమె శ్రీకాకుళం అండి.
నెక్స్ట్ పర్సన్స్ ఇన్ న్యూస్ చూస్తే మనము ఫస్ట్ అభిషేక్ సుబ్బానా. సో అభిషేక్ సుబ్బానా నెల్లూరు నివాసి, అంటార్కిటికా యాత్రకి సెలెక్ట్ అయ్యాడండి. సో అంటార్కిటికా యాత్ర చేపట్టేది ఎవరు అంటే 2041 ఫౌండేషన్ వాళ్ళు. సో 2041 ఫౌండేషన్ వాళ్ళు ఈ యాత్ర చేపడుతున్నారు. అందులో ఇండియా నుంచి సెలెక్ట్ అయింది అభిషేక్ సుబ్బానా, నెల్లూరు నివాసి. ఏపీ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఇద్దరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఇండియా ఇష్యూ కాబట్టి. ఫస్ట్ టైం అంటార్కిటికా పోయిన ఇండియన్ ఎవరు అంటే మన రామ్ చరణ్ హీరో కాదు, ఈయన వేరే రామ్ చరణ్, కెప్టెన్ రామ్ చరణ్ అని చెప్పేసి. సో అతను ఫస్ట్ టైం అంటార్కిటికా చేరుకున్న మొట్టమొదటి ఇండియన్ రామ్ చరణ్. జీకే బిట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈయన అచీమ్ స్కాన్ బాచ్. సో ఈయన ఫేమస్ అండి ఇప్పుడైతే. అచీమ్ స్కాన్ బ్యాచ్ నోటి దూల ఎక్కువ. ఎట్లా అంటే సో జర్మనీ నేవీ చీఫ్ అండి, ఈయన నేవీకి అధ్యక్షుడు ఈ అచామ్ స్కాన్ బాచ్ అని చెప్పేసి. ఇండియాకి వచ్చిండు మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ అనాలసిస్ అనే దగ్గర ప్రసంగిస్తున్నాడు. ఒరే నువ్వు జర్మనీ వ్యక్తివి, ఇండియాకి వచ్చినావు, ఇండియా గురించి మాట్లాడు లేదా జర్మనీ గురించి మాట్లాడు. నువ్వేం మాట్లాడుతున్నావు ఇక్కడ? రష్యా గురించి మాట్లాడిండు. ఆయన జర్మనీ నేవీ చీఫ్ నుంచి పదవి వెళ్ళిపోయింది, రాజీనామా చేయాల్సి వచ్చింది. సో మనకి పేపర్లో వస్తుందండి ఇది రష్యా ఉక్రెయిన్ వార్ అని చెప్పేసి, యుద్ధం జరగబోతుందని చెప్పేసి. ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా 10,000 మందిని మోహరించిందని చెప్పేసి. సో రష్యా ఉక్రెయిన్ వార్ ఎలా స్టార్ట్ అయిందంటే మనకి ఈ ఉక్రెయిన్లో ఒక భాగం మనకి ఎవరు, ఈ క్రిమియా దేశం అని చెప్పేసి. సో క్రిమియా ద్వీపకల్పం అనేది ఈ ఉక్రెయిన్లో కొంత భాగము. ఉక్రెయిన్ యొక్క షిప్పింగ్ ఏరియా అండి ఇది. సో క్రిమియా ద్వీపకల్పం. సో దీన్ని రష్యా 2014లో ఆక్రమణ చేస్తుంది. అప్పుడు ఈ రష్యాను G8 నుంచి బహిష్కరణ చేస్తే ఇది G7 అయింది. సో క్రిమియాను ఆక్రమణ చేసింది కాబట్టి అప్పటి నుంచి రష్యా వర్సెస్ ఉక్రెయిన్ స్టార్ట్ అయింది. ఈ అచీమ్ స్కాన్ బాచ్ ఏమంటాడు అంటే ఈ ఢిల్లీలో ఈ రామ్ మనోహర్ విద్యాలయంలో రష్యా క్రిమియాని ఎన్నటికీ వదులుకోదు, ఉక్రెయిన్ క్రిమియాని ఎన్నటికీ పొందదని చెప్పేసి రష్యా అధ్యక్షుడు ఈ వ్లాదిమిర్ పుతిన్ గౌరవం కలిగిన వ్యక్తి ఎప్పుడు కూడా ఈ క్రిమియాని వదులుకోవడం చెప్పేసి, ఉక్రెయిన్కి ఇంకా ఎట్టి పరిస్థితులు కూడా ఇవ్వడు అని చెప్పేసి చెప్తాడు ఈ అచీమ్ స్కాన్ బ్యాచ్. రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త వాతావరణం ఉన్నది, సెన్సిటివ్ వెదర్ ఉంది అక్కడ. అటువంటి సమయంలో ఇటువంటి వ్యాఖ్యలు సబబు కాదు అని చెప్పేసి జర్మనీ ఈ అచీమ్ స్కాన్ బ్యాచ్ని నేవీ నుంచి బయటకి వెళ్ళగొట్టింది, రాజీనామా చేస్తాడు. సో కాంట్రవర్సీ ఇష్యూ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, ఇండియా లింకప్ ఉంది కాబట్టి ఇక్కడ. లాస్ట్కి రామ్ చరణ్ నాగస్వామి ఈ PIB వెబ్సైట్లో, PM ఇండియా వెబ్సైట్లో మన మోడీ సంతాపం వ్యక్తం చేశాడు, చనిపోయింది కాబట్టి. ఈ రామ్ చరణ్ నాగస్వామి ప్రముఖ ఆర్కియాలజిస్ట్ అండి, తమిళనాడులో ఆర్కియాలజిస్టు. మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలి GS పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాని స్టార్ట్ చేసింది ఇండియాలో ఎవరు అంటే ఈ అలెగ్జాండర్ కన్నింగ్హామ్. సో అలెగ్జాండర్, ఈ బిట్టు మనకు చాలా టైం GSలో వచ్చిందండి. సో అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అని చెప్పేసి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాని స్టార్ట్ చేస్తాడు ఇండియాలో. ఇందులో ఫేమస్ వ్యక్తి ఈ రామ్ చరణ్ నాగస్వామి, ప్రముఖ ఆర్కియాలజిస్ట్, చనిపోయాడు తమిళనాడులో. సో ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.